మమ్మ అవ్యక్తమైనటువంటి రోజు. అందువలన ఈ జూన్ 24 మమ్మ అవ్యక్త స్మృతి దివసాన్ని జరుపుకునేటటువంటి సందర్భంలోని మమ్మ యొక్క కొన్ని విశేషతల్ని మనందరం చర్చించుకుందాము. जून मास आते ही मम्मा की यादें दिलाने वाले मास हैं. जून 24, 1965 मम्मा ने अपना देह त्याग कर अव्यक्त हुआ. तो इस अव्यक्त स्मृति दिवस पर मम्मा की कुछ विशेषताएं हम चर्चा करेंगे. बेटी जगदम्बा माँ की विशेषताएं. मीठी माँ ने हम सब बच्चों को बड़े प्रेम से इशारों से पालना दी है. मम्मा का चित बिल्कुल साफ था. मीठी माँ ने कभी किसी बच्चे का अवगुण नहीं देखा, ना कभी चित पर रखा. మధురమైనటువంటి తల్లి మమ్మ చాలా ప్రేమతో సౌజ్ఞలతోనే అందరి పాలన ఇచ్చారు. మమ్మ యొక్క మనసు చాలా స్వచ్ఛంగా ఉండేది. మధురమైనటువంటి మమ్మ ఎప్పుడు ఏ పిల్లల అవగుణాలను చూడలేదు, ఎప్పుడు వాటిని చిత్తంలో అంటే మనసులో పెట్టుకోలేదు కూడా. किसी का अवगुण देख करके अपने चित पर रखना, फिर वर्णन करना, फिर कईयों के दिल को खराब करना, ये धंधा बहुत खराब है, जो मम्मा को बिल्कुल पसंद नहीं था. ఎవరి అవగుణాలని చూసి మనసులో పెట్టుకోవటం, వాటిని ఇతరుల దగ్గర వర్ణించటం, ఎదుట వాళ్ళ మనస్సుని ఈ విధంగా పాడు చేయటం, ఇది చాలా చెడ్డ పని. మమ్మకు అసలు ఎప్పుడు కూడా ఇష్టం ఉండేది కాదు. मम्मा ने हर बच्चे की कमियों को स्वयं में समाया, उनकी गलती कभी फैलाई नहीं. वास्तव में यही सच्चा स्नेह है. మమ్మ ప్రతి పిల్లల లోపాలను తన యొక్క మనసులో ఇముడ్చుకునేవారు స్వయంలో. అంతేకాని వాళ్ళ పొరపాట్లను ఎప్పుడు కూడా వాళ్లకు వీళ్లకు చెప్పి వ్యాపింప చేసేవారు కాదు. వాస్తవానికి ఇదే సత్యమైన స్నేహం. 2. सदा शीतल स्वभाव और मीठे बोल उच्चारण करने वाली माँ का सदा यही लक्ष्य रहा कि सबके दुख दूर करूं. సదా శీతల స్వభావం మరియు మధురమైన మాటలు ఉచ్చరించేటటువంటి తల్లి మమ్మ సదా ఇదే లక్ష్యం ఉంచుకున్నారు, అందరి దుఃఖాలు దూరం చేసే విధంగా నేను నడుచుకోవాలి అని. किसी भी हालत में किसी भी बात में मम्मा को कभी क्रोध तो क्या परंतु आवेश भी नहीं आया. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా మమ్మకి ఎప్పుడు కోపం ఏంటి, ఆవేశం కూడా వచ్చేది కాదు. मम्मा का तेज आवाज हमने कभी नहीं सुना. मम्मा शांति की अवतार, प्रेम की मूर्त थी. మమ్మ నోటి నుండి గట్టిగా మాట్లాడడం, అరవడం కానీ ఎప్పుడు వినలేదు అలాంటి మాటలు మమ్మ నోటి నుండి. మమ్మ శాంతి యొక్క అవతారంగా, ప్రేమ యొక్క మూర్తిగా ఉండేవారు. गंभीरता का गुण जो सर्व गुणों के कान है, उसका प्रत्यक्ष स्वरूप मम्मा में देखा. ఇంకా మమ్మలో ఉన్న విశేషత ఏంటంటే గంభీరత యొక్క గుణం సర్వగుణాల యొక్క గని అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ గంభీరత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏంటనేది మమ్మలో చూసాం మనందరం. మమ్మ మమతా వాली माँ नहीं, अच्छी माँ, టీచర్, గురు జैसी माँ. మమ్మ మమకారంతో ఉన్న తల్లిగా ఉండేవారు కాదు, ఒక మంచి తల్లి, టీచర్, సద్గురు అయి నిలిచారు. खुद के सबूत से सिखाने वाली माँ. ఎలాంటి తల్లిగా ఉండేవారంటే తన స్వయం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నేర్పించే తల్లిగా ఉండేవారు. गंभीरता के कारण मम्मा में समाने और समेटने की शक्ति थी. గంభీరత కారణంగా సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉండేవి మమ్మలోని. समाने और समेटने के कारण मम्मा सहनशीलता की मूर्त थी. सहनशीलता के गुण से सदा शीतल और शांति. ఈ రెండు శక్తులు ఉన్న కారణంగా సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, వీటి కారణంగా మమ్మ సహనశీలత యొక్క మూర్తిగా ఉండేవారు. సహనశీలత గుణం ద్వారా సదా శీతలంగా మరియు శాంతిగా ఉండేవారు మమ్మ. మమ్మ రూపంలోనే అది కనిపిస్తూ ఉండేది. बाबा जो भी सुनाता मम्मा उसे इतने ध्यान से सुनती जैसे उसी समय एक एक बात का स्वरूप बनती जा रही है. ఇంకో విశేషత ఏంటంటే
బాబా ఎప్పుడైనా వినిపించేటప్పుడు మాటలు, మమ్మ ఒక్కొక్క మాటను, బాబా యొక్క మాటల్ని ఎంత శ్రద్ధగా వినేవారంటే వింటూ వింటూ ఒక్కొక్క పాయింట్ యొక్క స్వరూపంగా తయారైపోతున్నారేమో అన్నట్లా వినేవారు మమ్మ. इसलिए మమ్మ సదా అచల్ అడోల్ ఏకరస్ స్థితి మీద రహి. అందువలననే మమ్మ సదా అచంచలంగా స్థిరమైన ఏకరస స్థితిలో ఉండేవారు. బాబా మాటల యొక్క స్వరూపం తయారు చేసుకోవటం వలన मम्मा की स्थिति कभी नीचे ऊपर नहीं देखी, पुरुषार्थ भी कोई मेहनत वाला और नहीं किया. మమ్మా స్థితి ఎప్పుడు హెచ్చు తగ్గుల్లో రావడం అనేది చూడలేదు మేము. పురుషార్థం కూడా కష్టపడిపోయే విధంగా చేయలేదు మమ్మ. సహజ రీతిలో చేసేవారు పురుషార్థం. मम्मा के चेहरे से सदा प्योरिटी की रॉयल्टी झलकती थी. इस प्योरिटी की पर्सनालिटी के कारण ही जगदम्बा के रूप में मम्मा का इतना गायन और पूजन आज तक है. మమ్మ ముఖ కవలికల ద్వారా సదా పవిత్రత యొక్క రాయల్టీ మెరుస్తూ కనిపించేది. ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ మమ్మలో ఉన్న కారణంగానే జగదంబ అనే రూపంలో ఈ రోజు వరకు కూడా గాయనము పూజ పొందుతూ ఉన్నారు మమ్మ. अटल निश्चय किसको कहा जाता है? वह मम्मा की सूरत से देखा. స్థిరమైన నిశ్చయం అని దేన్ని అంటారు? అది మమ్మ యొక్క రూపంలో చూసాం. कभी भी मम्मा ने श्रीमत में अपनी मत मिक्स नहीं की होगी. मेरा विचार ये है, मैं यह समझती हूँ, ये मम्मा ने कभी नहीं कहा, परंतु बाबा ने ये कहा है, बाबा ने ये समझा, यही कहती थी. ఎప్పుడు కూడా మమ్మ శ్రీమతంలో తన మతం మిక్స్ చేయలేదు. నా ఆలోచన ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, నా ఉద్దేశం ఇది అనే మాటలు కూడా ఎప్పుడు మమ్మ నోటి నుండి రాలేదు. కానీ ఎప్పుడు కూడా బాబా చెప్పేది ఇలా, బాబా వినిపించేదిలా అని ఇదే మాట మమ్మ నోటి నుండి వినేవాళ్ళం. वो भी बताने में ऐसा रस जो हर एक को सहज समझ में आ जाए कि बाबा ने किस रहस्य से कहा है. ఏదైనా ఒక డైరెక్షనే కానీ, బాబా మహావాక్యాలే కానీ, అది ఏ రహస్యంతో వినిపించారు బాబా అనేది చాలా సహజంగా వేరే వాళ్ళకి అర్థమయ్యేలా స్పష్టంగా వినిపించేవారు మమ్మ ఆ మాటల్ని. मम्मा की चलन कभी साधारण नहीं देखी, सदा रॉयल. इसलिए मम्मा शिव बाबा की पोत्री, ब्रह्मा बाबा की बेटी बनने से सर्व की मनोकामना पूर्ण करने वाली सरस्वती बन गई. మమ్మ నడవడిక ఎప్పుడు సాధారణ స్థితిలో చూడలేదు. సదా రాయల్ గా ఉండేవారు మమ్మ. అందువల్లనే శివ బాబాకు మనమరాలు, బ్రహ్మా బాబాకు పుత్రిక అయినప్పటికీ ఆమె సర్వుల మనోకామనను పూర్తి చేసేటటువంటి తల్లిగా, సరస్వతిగా తయారైపోయారు. मम्मा ने अपने लिए कोई कामना नहीं रखी, बाबा के दिए हुए खजाने से सदा संपन्न रही. మమ్మ ఎప్పుడు తన కోసం అంటూ ఈ కామన కోరిక పెట్టుకోలేదు. సదా బాబా ఇచ్చేటటువంటి ఖజానాలతో సదా సంపన్నంగా ఉండేవారు మమ్మ. మమ్మ ने कभी अपना शो नहीं किया, गुप्त पालना दी. మమ్మ ఎప్పుడు తను షో చేసుకోలేదు, ప్రత్యక్షం చేసుకోలేదు. సదా గుప్తంగా ఉండి పాలన ఇచ్చేవారు అందరికి. అచ్చి ధారణ కరణమే మదద్కి, మంచి ధారణ చేయించటంలో అందరికి सहयोग इच्छेवर मम्मा. आज दिन तक भी देश विदेश में बाबा के कई बच्चे जिनका अनुभव है कि हम जैसे साकार माता पिता की पालना में पल रहे हैं. దాని ప్రతిఫలమే ఈ రోజు దేశ విదేశాల్లో ఎంతో మంది అనుభవం చేస్తున్నారు. సాకార మాతా పిత యొక్క పాలనలోనే మేము నడుస్తున్నామా అనేలా అటువంటి ధారణలు మమ్మ చేయించారు పిల్లల ద్వారా. यही बड़ी मम्मा ब्रह्मा एडॉप्ट करने वाली माँ है, फिर पालना करने वाली ये सरस्वती माँ है. ఈ పెద్ద తల్లి బ్రహ్మ బాబా దత్తత తీసుకోవటానికి తల్లి అయ్యారు, మనందరికీ అడాప్ట్ చేసుకునే తల్లి. తర్వాత పాలన ఇవ్వడానికి నిమిత్తమైనటువంటి తల్లి ఈ సరస్వతి మా అయ్యారు. मम्मा के चेहरे से कभी ऐसा नहीं लगा कि मम्मा को कोई बंधन है. हम सबको भी सेकंड में फ्री करके शीतला बन करके बड़ी अच्छी मीठी पालना दी है.
మమ్మ ముఖ కవలికల నుండి ఎప్పుడు కూడా ఇలా అనిపించేది కాదు, ఏదైనా బంధనం మమ్మ పైన ఉందేమో, బరువు ఉందేమో మనసులో అన్నట్టు మమ్మ ముఖంలో ఎప్పుడు అలా కనిపించేది కాదు. అంతేకాదు మనందరినీ కూడా చుట్టూ ఉండేవారిని సెకండ్లో మానసికంగా ఫ్రీ చేసేసి శీతల అయి చాలా మంచి మధురమైన పాలన ఇచ్చేవారు. मम्मा को स्वमान स्वधर्म रहने का सदा नशा रहा. మమ్మకు స్వధర్మంలో స్వమానంలో ఉండేటటువంటి నష సదా ఉండేది. స్వధర్మ हमारा शांति है, उसमें మమ్మ శక్తి అవతార్ రహి. మన స్వధర్మం శాంతి అని చూపించటంలో శక్తి అవతారమై ఉండేవారు మమ్మ. बाबा ने जो कहा मम्मा की बुद्धि ने माना. मम्मा सदा अपने स्वमान में रही, कभी किसी का अपमान नहीं किया, ना अपमान की फीलिंग में आई. బాబా ఏది వినిపించేవారో మమ్మ దాన్ని ఒప్పుకునేవారు. మమ్మ సదా స్వమానంలో ఉండేవారు. ఎప్పుడు ఎవరి అవమానము చేయలేదు మమ్మ. ఎప్పుడు ఆమె అవమానం యొక్క ఫీలింగ్ లోకి రాలేదు. सदा ज्ञान के सिमरन में रहने के कारण हर्षित और गंभीरता की मूर्त रही. सदा జ్ఞానం యొక్క స్మరణలోనే ఉండే కారణంగా మమ్మ హర్షితంగా మరియు గంభీరత యొక్క మూర్తిగా ఉండేవారు. మమ్మ है ब्रह्मा की बेटी, लेकिन संबंध में इतनी स्वच्छता पवित्रता की शक्ति थी जो जगदम्बा बन गई. और साथ साथ मम्मा को भविष्य का हम सो हम का ऐसा नशा था जो नैन चैन से चेहरे से वो नशा दिखाई देता था, जैसे सचमुच श्री लक्ष्मी है. जैसे वो संस्कारों में भर गया, किसकी हूँ, भविष्य मेरा क्या है. మమ్మ బ్రహ్మ యొక్క పుత్రికగా ఉన్నప్పటికీ అందరి సంబంధంలో ఆమె ఎంత స్వచ్ఛంగా పవిత్రత యొక్క శక్తితో నిండి ఉండేవారు. అందుకే ఆమె జగదంబగా తయారైపోయారు అందరి మధ్యలో. అంతేకాదు మమ్మకు తన భవిష్యత్ స్వరూపం యొక్క హంస సోహం మంత్రం యొక్క నష ఎలా ఉండేది అంటే ఆమె నయనాలలో, ఆమె ముఖ కవలికల్లో సదా ఆ నష కనిపిస్తూ ఉండేది. నిజంగా ఆమె శ్రీ లక్ష్మి స్వరూపమే అయి ఉన్నారు అని. అంటే నేను ఎవరి సంతానం, భవిష్యత్తులో నేనేం కాబోతున్నాను అనేది ఆమె సంస్కారాల్లో నిండిపోయింది అన్నట్ల స్వరూపంలో కనిపిస్తూ ఉండేది. मम्मा सदा एकांत में रहती थी. रोज सवेरे 2 बजे उठकर बाबा की यादों में एकांत में चली जाती. इसी पुरुषार्थ से मम्मा का संपूर्ण स्वरूप कई बार लोगों को साक्षात्कार में दिखाई पड़ता था. మమ్మ సదా ఏకాంతంగా ఉండేవారు. రోజు అమృత వేళ లేచి బాబా స్మృతిలో ఏకాంతంగా ఉండేవారు. ఇదే పురుషార్థం ద్వారా మమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం ఎన్నో మార్లు ఎంతో మందికి సాక్షాత్కారం జరుగుతూ ఉండేది. మమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం అంటే దేవతా స్వరూపం. ఏ కారణంగా ఆమె అమృత వేళ 2 గంటల నుండి లేచి తపస్సు చేయటం వల్లనే ఆమెలో ఆ సంపూర్ణ స్వరూపం కనిపించేది. मम्मा नंबर 1 आज्ञाकारी रही, इसलिए मम्मा का यही स्लोगन था, हुक्मी हुक्म चला रहा है. మమ్మ బాబాకు నంబర్ 1 ఆజ్ఞాకారి పుత్రికగా ఉండేవారు. అందుకే మమ్మ యొక్క స్లోగన్ ఎప్పుడు ఏముండేదంటే ఆజ్ఞ నడిపిస్తున్నారు బాబా, ఆ ఆజ్ఞలో నడవడమే మనము అనేవారు. ఆజ్ఞాకారి వఫాదార్ देखना हो तो मम्मा को देखो. ఆజ్ఞలు విశ్వాస పాత్రలు ఎవరు అనేది చూడాలంటే మమ్మాలో చూడండి, మమ్మాను చూడండి. मम्मा ने बाबा के इशारों को समझा और हम बच्चों को बहुत सरल करके स्पष्ट करके सुनाया. मम्मा బాబా యొక్క సంజ్ఞలను, బాబా ఇచ్చే డైరెక్షన్స్ ను చక్కగా అర్థం చేసుకున్నారు. మరియు మన పిల్లలకు కూడా చాలా సరళంగా స్పష్టంగా
అర్థం చేయించారు పిల్లలైన మనకు. मम्मा के महावाक्यों में एक एक बात का स्पष्टीकरण है. बाबा के साथ लगन कैसी हो वो भी मम्मा की सूरत से देखा. మమ్మా మహావాక్యాల్లో ఒక్కొక్క విషయం యొక్క స్పష్టీకరణ ఉండేది. బాబా పైన లగన్ తప్పన అనేది ఎలా ఉండాలి అనేది మమ్మా యొక్క రూపంలో చూశాను. మమ్మా యొక్క నయనాల్లో ఆ మూర్తిలో చూడండి. కేశవ్ బాబా యొక్క లగ్నంలో తపనలో ఎలా నిమగ్నమై ఉండేవారు. मम्मा ने कभी नहीं कहा होगा मैंने ये किया. सदा बाबा के तरफ इशारा किया. मैं बेटी हूँ, माता पिता वो है. మమ్మ ఇతని నిరహంకారి. మమ్మ ఎప్పుడు కూడా నేను ఇది చేశాను, నా వల్లనే జరిగింది అనే మాటలు అనేవారు కాదు. ఎప్పుడు బాబా వైపే ఇషారా చూపించేవారు. నేను బాబా యొక్క పుత్రికను, మాతాపిత అతడే అని చేయించేవాడు అతనే అని మమ్మ అంత నిరహంకారిగా ఉండేవారు. कभी मम्मा ने हाथ में ला नहीं उठाया होगा, कभी अथॉरिटी नहीं चलाई, परंतु धारणा मूर्ति. ఎప్పుడు మమ్మ ఎవరిపైనా కూడా లా తీసుకోలేదు, అథారిటీ నడిపించలేదు ఎవరిపైన. కానీ ధారణామూర్తితోనే అందరినీ నడిపించేవారు మమ్మ. ధారణామూర్తి ధారణామూర్తి అందరిని ఆకర్షించుకునేవారు మమ్మ. किसके लिए भी मम्मा ने इस टोन से कभी नहीं कहा होगा कि ये तो सुधरने वाला ही नहीं है. ఎప్పుడు కూడా మమ్మ ఎవరి పట్లను వీళ్ళు మారేదే లేదు, మారే వాళ్ళే కాదు వీళ్ళు అనే మాట అనేవాళ్ళు కాదు. వాళ్ళని మార్చటమే మన కర్తవ్యం కదా, మారని వాళ్ళని కూడా మార్చటమే అనేవారు మమ్మ. मम्मा की एक बात हमको बार बार याद आती है. मम्मा हमेशा कहती थी कि शक्ति जमा करने में आप लोग कितनी मेहनत करते हो और फालतू खर्च कितनी जल्दी कर लेते हो. మమ్మ యొక్క ఒక్కొక్క విషయము జ్ఞాపకం వస్తుంది. మమ్మ ఎప్పుడు కూడా ఏమి శిక్షణ ఇచ్చేవారు, ఏం నేర్పించేవారు అంటే, శక్తి జమ చేసుకోవటంలో ఎంత శ్రమ పడుతున్నారు మీరు, కానీ వ్యర్థ విషయాల్లో ఆ శక్తిని ఖర్చు చేయడం ఎంత తొందరగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. फालतू बातों में शक्ति खर्च करके फिर उदास कमजोर हो जाते हो. వ్యర్థ విషయాల్లో సంపాదించిన శక్తి అంతా ఖర్చు పెట్టేసి తర్వాత ఉదాసీనులుగా నిరాశగా అయిపోతూ ఉంటారు, బలహీనలు అయిపోతూ ఉంటారు. कमाई करने में इतना टाइम नहीं देते, लेकिन सारा दिन खर्चा ही खर्चा, फिर दे वाला हो जाता. और जब कोई बात सामने आती है तो कहते बहुत मुश्किलें, सामना नहीं कर सकते क्योंकि ताकत ही नहीं है, खर्चा कर दिया. సంపాదన కోసం అంత టైం కేటాయించడం లేదు, కష్టపడట్లేదు. కానీ రోజంతా ఖర్చు, వ్యర్థంలో ఖర్చు చేయడంతో దేవాలా తీసేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా సమస్య ఎదురుగా వస్తే ఎదుర్కోవటానికి చాలా కష్టపడిపోతున్నారు. చాలా కష్టం ఉంది అంటున్నారు. ఎందుకంటే శక్తి మిగలలేదు కదా, అంత వ్యర్థంలో ఖర్చు పెట్టేసుకున్నారు. मम्मा जब भी मिलती थी तो मम्मा का हाथ पकड़ो तो लगता था जैसे सकाश मिल रहे हैं, खुशी मिल रही है. इतनी ताकत थी मम्मा के हाथ में, वो चमत्कारिक हाथ था. మమ్మ ఎప్పుడు ఎవరిని కలిసినా మమ్మ చేయి పట్టుకుంటే ఎలా అనిపించేది అంటే, మమ్మ చేతి నుండి శక్తి లభిస్తుంది అన్నట్ల, ఖుషి లభిస్తుంది అన్నట్ల ఫీలింగ్ వచ్చేది. మమ్మ చేయి పట్టుకోగానే ఒక ఖుషి, ఒక శక్తి లభించేది. ఎంత శక్తి మమ్మ చేతుల్లో ఉండేదంటే ఒక చమత్కారం ఉందా అన్నట్లు ఆ చేతుల్లో అలా ఉండేవారు మమ్మ. मम्मा ने हम बच्चों की पालना करने में इतना सर्वोत्तम श्रेष्ठ पाठ बजाया. इस कारण गॉडेज ऑफ नॉलेज खिलाई. ये टाइटल मम्मा के सिवाय किसी को नहीं मिल सकता. మమ్మ ప్రతి పిల్లల పాలన చేయటంలో ఎంత సర్వోత్తమైన శ్రేష్టమైనటువంటి పాత్ర అభినయించారో, అందువల్లనే ఆమె విద్యాదేవిగా తయారైపోయారు.
గాడెజ్ ఆఫ్ నాలెడ్జ్, విద్యాదేవి అనే ఈ టైటిల్ మమ్మాకు తప్ప ఎవరికి ఇవ్వలేం మనం. शिव बाबा की नॉलेज को इतना धारण किया है, तब विद्या की देवी बने हैं. इसलिए विद्या धारण करने के लिए सरस्वती को याद करते हैं. శివ్ బాబా ఇచ్చే జ్ఞానాన్ని ఎంత చక్కగా ధారణ చేశారంటే మమ్మ విద్యాదేవిగా తయారైపోయారు. బాబా యొక్క విద్యను అంత చక్కగా ధారణ చేస్తారు. అందువల్లనే ఈ రోజు వరకు కూడా లౌకిక ప్రపంచంలో కూడా విద్యా ధారణ కావాలి, చదువు బాగా చదవాలి అంటే సరస్వతీ దేవిని పూజిస్తూ ఉంటారు. అటువంటి సరస్వతిగా తయారయ్యారు మనమమ్మ. అందుకే పేరే ఉంది సరస్వతి. సారస్వతి జ్ఞానం యొక్క సారమే ఆమె స్వరూపంలో ఇముడ్చుకున్నారు. జ్ఞాన వీణ వాయించే సరస్వతిగా తయారయ్యారు. सरस्वती అంటే స్థూలమైన వీణ వాయించేది కాదు. ज्ञान बीन बजाने वाली सरस्वती बन गई हमारी मीठी मम्मा. सोल वीणा बजाने वाली नहीं, सरस्वती माना. तो आज मम्मा के स्मृति दिवस के संदर्भ में बहुत अच्छी विशेषताएं हमें मधुबन से भेजी गई. वो विशेषताएं हम सबने सुनी. क्या क्या विशेषताएं याद आ रही है ना. आवाज में मिठास होनी चाहिए, शीतलता की देवी, शांति की मूर्ति, सहनशीलता की मूर्ति, गंभीरता की मूर्ति थी मम्मा. समाने की गुणता, किसी का अवगुण नहीं देखती थी. सबको अपने मन में समाकर, सबको सबसे मिलकर, सबको मिलाकर चलती थी मम्मा. इसलिए यज्ञ की माता बन गई. విన్నారు కదా మమ్మ స్మృతి దివస సందర్భంగా మధుబన్ నుండి మన కోసం వచ్చినటువంటి కొన్ని విశేషతలు మనం ఈరోజు చెప్పుకున్నాము. విన్నారా? జ్ఞాపకం వస్తున్నాయా? మమ్మ యొక్క రూపంలోని ఉన్నటువంటి విశేషతలు ఏంటి? ఆమె సహనశీలత యొక్క మూర్తిగా ఉండేవారు, శాంతి యొక్క మూర్తిగా, శక్తి యొక్క మూర్తిగా ఉండేవారు, గంభీరతతో నిండి ఉండేవారు మమ్మ. ఇముడ్చుకునే శక్తితో ఎవరి అవగుణాలను చూడకుండా అందరినీ మనసులో ఇముడ్చుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, అందరితో కలిసి నడుచుకుంటూ యజ్ఞ మాత అయి నిలిచి చూపించారు మమ్మ. కాబట్టి మనందరం కూడా మన స్వరూపాన్ని ఎలా తయారు చేసుకునే పురుషార్థం చేద్దాము. మమ్మ ముఖ్యంగా హాజీ పాత్ర వహించేవారు. మనం కూడా బాబా ఆజ్ఞలను వింటూ హాజీ పాత్ర వహిస్తూ మమ్మ సమానంగా తయారయ్యే పురుషార్థం చేద్దాం. మమ్మ జీవితంలో ముఖ్యంగా ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ రెండోసారి రిపీట్ చేసేవారు కాదు. పురుషార్థం అంటే అదే అర్థం. జరిగిపోయిన తప్పు రెండోసారి జరగకుండా గమనిక అనేవారు మమ్మ. तो मम्मा हाजी का पाठ बजा की थी. हम भी हाजी का पाठ बजाकर मम्मा के समान बने. और मुख्य रूप में मम्मा हमेशा कहती थी पुरुषार्थ का अर्थ ये है एक बार की हुई गलती या भूल दोबारा रिपीट ना करें. ये ध्यान रहे, यही पुरुषार्थ है. तो ऐसा पुरुषार्थ करके हम जल्दी जल्दी मम्मा के समान बन जाए और फरिश्ता बने. भविष्य मम्मा के समान हम भी లక్ష్మి బనే. కాబట్టి ఈ విధంగా మమ్మ సమానంగా తయారై మనం హరిస్తా అవ్వాలి. తర్వాత శ్రీలక్ష్మి స్వరూపంగా తయారవ్వాలి. ఇదే శుభకామనలతో ఓం శాంతి.